35 రూపాయలకి ఉన్నటువంటి 1 కేజీ బియ్యాన్ని నువ్వు ఎంతమ్మా ఇస్తున్నావు? 1 కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? మొత్తం ఇస్తున్నావు అంతే. నీకు కేజీ వారి తెలియదు అంటున్నావా? రూపాయా, 3 రూపాయలా, 2 రూపాయలు? రూపాయి ఇస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? హోల్డ్ ఆన్ యార్, హీ నోస్. State is paying from their side to make it that 1 rupee rate మనం అందిస్తాం. నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కలెక్టర్. 1 కేజీ మార్కెట్లో 35 రూపాయలకి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? Not at all. You are an officer of the Indian Administrative Service belonging to Telangana cadre. You are telling me the state is giving Baki 34 rupees. The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? సరే, మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళాక కాదు, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను ఉజ్జాయింపుగా చెప్తాను, మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయను. కేంద్ర ప్రభుత్వం దగ్గర 30 రూపాయలు ఇస్తుంది, 28 అనుకోండి, ఓకే. దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు, 28 ప్లస్ 1 29. దాని తర్వాత మిగిలినది ఎంతండి? 4 రూపాయలు అనుకోండి కదా. 30 ప్లస్ 4, 30 ప్లస్ 5 పెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు. నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, ప్రజలు 1 రూపాయి, మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్. ఇది ఒకటైందా? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ప్లీజ్ టెల్. ఇప్పుడే చెప్తున్నారట, మంచిది. మేడం చెప్పినా కలెక్టర్ సార్ చెప్తున్నారు. మార్కెట్ ప్రైస్ ఏదైనా ఉందో దానికి పర్చేస్ చేసుకుని మనకి 3 రూపీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సపోజ్ 35 రూపీస్ ఉంటే 32 రూపీస్ పే చేస్తూ 3 రూపీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే 2 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి 1 రూపీకి ఇస్తాను. అదే నేను ఇక్కడ చెప్పాను మీకు. ఈయన చెప్పింది ఇನ್ನು స్పష్టంగా. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి నువ్వు ఇచ్చే చాలు బాబు, బీదరికంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి. సరే 2 కాదు 3 అనుకుందాం, మిగతా 30 రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1 ఇది నేను ఒక గోధుమకి, రైస్ కి అని చెప్పట్లేదు, అయిపోయింది. ఒకటే క్లియర్గా తెలుసు. రెండోది మార్చ్ ఏప్రిల్ 2020 నుంచి ఆ 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఆ 2 రూపాయో 3 రూపాయో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వకుండా, అంటే స్టేట్ కూడా తన వంతు ఇవ్వకుండా, ప్రజలు కూడా వాళ్ళ 1 రూపాయి ఇవ్వకుండా, మొత్తం మార్కెట్లో 35 రూపాయలు అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా, లాజిస్టిక్స్, లారీ, స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది. ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందించి ఉంటారమ్మా. నా సస్పిషన్కి జవాబు కావాలి. ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న. దీంట్లో ఫైనల్ పాయింట్, మొత్తం ఉచితంగా
నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా, స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా, మార్చ్ ఏప్రిల్లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో, చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే, ఇక్కడ ఈ ఒక్క ఏరియాలో మాత్రం కాదు, తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అంటే పెట్టనివ్వట్లేదు. అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం, అది చింపేసి పారేయడం, ఇవన్నీ అవుతున్నాయి. దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం, దీనికి ఇవాళ నేను ఇక్కడ చెప్తున్నా, మా వాళ్ళు తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు. యూ విల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ష్యూర్ that shall not be removed, that shall not be torn, that shall not be affected. ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎదుర్కండి. స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముఫ్తుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకెందుకు అభ్యంతరం? దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఉచిత బియ్యం ఇచ్చిందికి పెట్టండి ఫ్లెక్స్. ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తా మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.